ఇప్పటివరకు హైదరాబాద్లో అత్యంత ఖరీదైన లడ్డూగా బాలాపూర్ గణేష్ లడ్డు మాత్రమే ఉండేది. కాగా ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు మాదాపూర్ మైహోం భుజ వినాయకుడు. గతేడాది బాలాపూర్ గణేశుడు సృష్టించిన రికార్డును బ్రేక్ చేసి మరో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. మాదాపూర్ మైహోం భుజాలో గణేశుని లడ్డుకు నిర్వహించిన వేలాన్ని విశేష స్పందన లభించింది. హోరాహోరీగా సాగిన వేలంలో లడ్డు 29 లక్షలకు పలికింది. హైదరాబాద్లో గణేశులు ఎంత ఫేమస్సో ఆయన లడ్డులకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. నగరంలో ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బడా బడా వినాయకులు చాలా ఉంటాయి. కానీ అందులో కొన్ని వినాయకుల లడ్డులకే ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందులో బాలాపూర్ లడ్డు ఫస్ట్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. నగరంలో ఇప్పటి వరకు అన్ని రికార్డులు బాలాపూర్ గణేశుని లడ్డువే. గతేడాది ఏకంగా 27 లక్షలు పలికి తెలంగాణలోనే అత్యంత ఖరీదైన లడ్డుగా బాలాపూర్ గణేశుడు రికార్డు సృష్టించాడు. కాగా ఈసారి ఆ బాలాపూర్ గణేశుని రికార్డును కూడా బ్రేక్ చేశాడు మాదాపూర్ మైహోం భుజ వినాయకుడు. అత్యంత ఖరీదైన లడ్డూగా మాదాపూర్ మైహోం భుజ గణేశుడు కొత్త రికార్డు సృష్టించాడు. ఎప్పటిలాగానే మైహోం భుజ అపార్ట్మెంట్స్లో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూకు వేలంపాట నిర్వహించగా విశేష స్పందన లభించింది. వేలంపాట అంతే హోరాహోరీగా సాగింది. ఈ హోరాహోరీ వేలంపాటలో గణేశుని లడ్డు ఏకంగా 29 లక్షలు పలికింది. ఖమ్మంకు చెందిన కొండపల్లి గణేష్ వినాయకుడి లడ్డూను 29 లక్షలకు సొంతం చేసుకున్నాడు. దీంతో హైదరాబాద్ మహానగరంలోని అత్యంత ఖరీదైన ధర పలికిన లడ్డూగా మైహోం భుజ గణనాథుని లడ్డు పలికింది. అయితే ప్రతిసారి మైహోం భుజాలో నిర్వహించే లడ్డు వేలానికి ఇదే స్థాయిలో పోటీ ఉంటుందనడం గమనార్హం. అయితే బాలాపూర్ గణేశుని వేలం సెప్టెంబర్ 17న జరగనుండగా మైహోం భుజ గణపతి లడ్డు వేలం ముందుగానే నిర్వహించారు. దీంతో బాలాపూర్ గణేశుడు గతేడాది క్రియేట్ చేసిన బెంచ్ మార్కును మైహోం భుజ వినాయకుడు బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ పెట్టాడు. దీంతో మంగళవారం జరగబోయే బాలాపూర్ లడ్డు వేలంపై అందరి దృష్టి పడింది. మైహోం భుజ గణేశుని లడ్డునే ఇలా 29 లక్షలు పలికితే విపరీతమైన డిమాండ్ ఉన్న బాలాపూర్ లడ్డు ఇంకెంత పలకనుందోనని ప్రజలు ఇప్పటి నుంచి అంచనాలు వేయడం మొదలుపెట్టేశారు. అయితే గతేడాది 27 లక్షలు పలకగా ఈసారి కనీసం 30 లక్షలు పలికే అవకాశం ఉంటుందని ఇప్పటివరకు అందరూ భావించారు. కానీ మైహోం భుజ గణేశుడు ఇచ్చిన ఉత్సాహంతో ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.